యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. మనం యాత్రికులము, పరదేశులము అయ్యున్నాము అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదండి. శాశ్వతమైన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువు రాబోతున్నాడు. కాబట్టి మనం కనిపెట్టుకొని ఉంటున్నాం. అవర్ సిటిజన్‌షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మనం ఇక్కడ పరదేశులము. ఇది దేవుడు మనకు తెలియచేశాడు. కాబట్టి పరదేశులను దేవుడు కాపాడతాడు. విధవరాలని ఎందుకు చెప్పారంటే, భార్య లేని భర్త, భర్త లేని భార్య, ఒంటరిగా ఏ దిక్కులేని వారుగా ఉంటున్నారు. అలాగుండకండి. మీకు దేవుడున్నాడని ధైర్యం చెప్పడానికి. మాకు భార్య ఉంది, మాకు భర్త ఉన్నారు, నాకు ఎంతో పిల్లలున్నారు, నేను ఎంతో ఆదరణ దిక్కుంది అని చెప్పుకుంటే, దేవుడు అంటున్నాడు అదే దిక్కుతో బతుకు. ఇంక నేనెందుకు అంటాడు. దేవుని మీద ఆనుకోవాలని ప్రభువు ఈ ఉదాహరణ చెప్పాడిక్కడ. తండ్రి లేని వారు, మాకు తండ్రి లేడు, నేను ఒంటరి, నాకెవ్వరు లేరు, తల్లిదండ్రులు లేరు అని భయముతో, నిరాశతో, నిస్పృహతో జీవిస్తారు. అట్టి వారికి ప్రభువు అంటున్నాడు, పరలోకమందున్న తండ్రి, ఆయన నేను తండ్రిగా ఉంటానంటున్నాడు. ఇక్కడ నాకు తండ్రి ఉన్నాడు, నాకు తల్లి ఉంది, మాకు పెద్ద కుటుంబం అంటే దేవుడు అంటాడు, బతుకు మరి నీ కుటుంబంతో, నీ తండ్రితో నువ్వు బతుకు, నేనెందుకు అంటాడు. ఆయన మనసు అట్లా ఉంది. మనం దేవుని మీద ఆనుకోవాలి. మన పౌరస్థితి పరలోకమందున్నది. మనం దేవుని పిల్లలము. ఆయనే నాకు సమస్తము, ఆయనే నాకు సర్వము, ఆయన లేకుండా నేను ఏం లేదు, ఉట్టిదే, పనికిరాదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే మనకు దేవుని యొక్క సంరక్షణ, అప్పుడే మనకు దేవుని యొక్క రక్షణ, అప్పుడే దేవుని యొక్క సహవాసమందు ఆయన మార్గము గుండా పోగలుగుతాం. అది ఇరుకు మార్గం. మన యొక్క గమ్యము నిత్య జీవము. తప్పకుండా దేవుడు మనల్ని గమ్యం చేరుస్తాడు. అది నిత్య జీవము. ఇది సత్యం. ప్రభుని మనము ఆనుకోవాలండి. ప్రభు అంటున్నాడు, భక్తిహీనులు అయితే వారు దేవుని మీద ఆనుకోరు, పరలోక రాజ్యంలో మనసు పెట్టుకోరు, పౌరస్థితి అక్కడ స్థిరపరచుకోరు, స్థలం సిద్ధపరచుకోరు, పరలోక రాజ్యంలో వారి పేర్లు ఉన్నాయో లేవో వారికి ధ్యాస ఉండదు. భక్తిహీనులు వారు వంకర త్రోవలోనికి నడిపించబడతారు. ఆ తిన్నని ఇరుకైన మార్గంలో నుండి వంకర త్రోవలోకి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి విశాలం పెరుగుతూ ఉంటుంది. పెరిగి పెరిగి చివరికి విశాల మార్గంలో కలుస్తారు. అది దాని అంతం నాశనం. భక్తిహీనులు కాకుండా దేవుని మీద ఆనుకొని, దేవుని మీద విశ్వాసం ఉంచి, ఆయన మీదే మనసు పెట్టుకొని, ఆయనే సమస్తమని ఆయనను ఆధారం చేసుకొని, ఆయన చెప్పినట్టు జీవించడానికి కష్టపడి ఇరుకుగా, సంకుచితంగా జీవిస్తూ ఉంటే వారు తిన్నగా ప్రభువునందే కొనసాగుతూ ఉంటారు. దేవుని యొక్క ఆదరణ, బలము, ఆయన ఆలోచన వారికి దొరుకుతుంది. చివరికి వారు నిత్య జీవం చేరతారు. అదే ప్రభు మన ముందు పెట్టాడు. కాబట్టి దేవుని వాక్యంలోనికి మనం ఇమిడిపోవాలంటే కష్టపడాల్సి వస్తుంది. దేవుని వాక్యంలో ఆ ఇరుకైన మార్గంలో గుండా నడవాలంటే మనము మార్చుకోవాల్సి వస్తుంది. దానికి అనుకూలంగా కష్టపడాలి. కానీ దాని అంతము నిత్య జీవం అంటున్నాడు యేసయ్య. అది మనం మర్చిపోకూడదండి.